గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ బై వెంకీ. టుడే మనం 10th క్లాస్ సంబంధించిన వాటి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఈ రియల్ నెంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ ఈ చాప్టర్ నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. డామ్ షూర్ 1 మార్క్ సంబంధించి ఒక డెఫినేషన్ అయినా అడగచ్చు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని ఫైండ్ అవుట్ అయినా చేయమనొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడగచ్చు, ఏదైనా. 8 మార్క్స్ అనేది మాత్రం ప్రూవ్ దట్ రూట్ 5 రూట్ 11 రూట్ 11 రూట్ 3 రూట్ 2 ఆర్ అన్ ఇర్రాషనల్, లేదంటే 5 - 2 రూట్ 3 అలాంటి క్వశ్చన్స్ అడగచ్చమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి మీకు 9 మార్క్స్ అనేది మినిమం 9 మార్క్స్, మ్యాక్సిమం 10 or 11. ఇంకో 2 మార్క్ క్వశ్చన్ ఏదైనా ఇస్తే కనుక 10 or 11, మినిమం 9 మార్క్స్. మీకు 2025లో ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ ఇర్రాషనల్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. 2025 మార్చ్లో ప్రూవ్ దట్ రూట్ 7 ఈజ్ అన్ ఇర్రాషనల్. అండ్ 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఆ 2 నెంబర్స్ ఇచ్చేసి ఫైండ్ దర్ ఎల్సిఎం అని అడిగాడు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఫార్ములా యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 క్వశ్చన్స్ మీకు 2025 మార్చ్ పేపర్లో రావడం జరిగినాయి. నౌ ఫస్ట్ కీవర్డ్, ద నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్. ఈ నంబర్స్ మనం లెక్క పెట్టడానికి ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏమంటామో, ద నెంబర్స్ 1 2 3 విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్. న్యాచురల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం మనం? లెటర్ ఎన్, క్యాపిటల్ ఎన్. ద ఫస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. చూడండి, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ ఈజ్ 1. 2 3 4 అండ్ సో ఆన్. అండ్ సో ఆన్ అంటే అర్థం ఇంకా ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ ఇంకా ఉన్నాయి. ద ఎండింగ్ నెంబర్ we can't, infinitely many numbers are there. The last number we can't, no last number, అది మనం చెప్పలేం. అది the first natural number is 1 and there is no last natural number, and there is no last natural number. 10 అనేది లాస్ట్ న్యాచురల్ నెంబర్ అని, 100 అనేది లాస్ట్ న్యాచురల్ నెంబర్ అని మనం చెప్పలేం. అండ్ సో ఆన్ అంటే చాలా వరకు ఉన్నాయి. there are infinitely many natural numbers. yes, there are infinitely many natural numbers. న్యాచురల్ నెంబర్ సెట్ ని ఎలా డినోట్ చేస్తాం అంటే ఇదిగోండి ఇలా డినోట్ చేస్తాం. సెట్ 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇంకా చాలా ఉన్నాయి అనేసి. ఇది న్యాచురల్ నెంబర్ సంబంధించి 2 కీవర్డ్స్. నెక్స్ట్, ఇది హోల్ నెంబర్ సంబంధించిందమ్మా. ఇఫ్ we add the number 0 to the system of natural numbers, న్యాచురల్ నెంబర్స్ కి 1 2 3 4 అనే న్యాచురల్ నెంబర్స్ కి we add 0 యాడ్ చేస్తే then it becomes the system of whole numbers. అది ఏమైపోతుంది? it becomes the system of whole numbers అయిపోతాయి. it is denoted by W. హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాం? W. దాన్ని సెట్ ఫామ్ లో రాస్తే W is equal to 0 1 2 3 4 5 and so on. క్లియర్? ఇది కూడా అంతే. ఫస్ట్ హోల్ నెంబర్ 0 అవుతుంది అండ్ హోల్ నెంబర్స్ లాస్ట్ హోల్ నెంబర్ అంటే we can't, చెప్పలేం. The natural numbers are also called positive integers. Good. The natural numbers are also called positive integers. మీకు బిట్ రూపంలో కూడా అడగవచ్చమ్మా. ఇలాంటి డెఫినేషన్స్ అనేవి చెప్పడానికి కారణం ఏంటంటే కీవర్డ్స్ అనేవి చెప్పడానికి మీకు బిట్స్ రూపంలో కూడా రావచ్చు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ అసెర్షన్, రీజన్, ఇలాంటి బిట్స్ అనేవి మీకు కొంచెం పేపర్ టఫ్ గా చేయాలంటే ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ బిట్స్ అడుగుతాడు, డైరెక్ట్ గా కాకుండా. అలాంటప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ అనేది తెలిసిందనుకోండి, ప్రీవియస్ నాలెడ్జ్ కూడా కాస్త ఉందనుకోండి, మీరు ఈజీగా బిట్ అనేది ఆన్సర్ చేయగలరు. నాట్ ఓన్లీ 10th క్లాస్, టెట్, డిఎస్సి ఎగ్జామ్స్ కూడా మనల్ని ఇలాగే అడగచ్చు. The natural numbers are also called positive integers. Natural numbers ని ఏమంటాం? వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటాం. 0 1 2 3 4 అండ్ సో ఆన్ వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ కూడా అంటాం. The collection of all positive integers
0 and all negative numbers form the set of integers. Integers అంటే ఏంటంటే the collection of positive numbers 0 and the all negative numbers are called the integers. It is denoted by Z or I. ఇంటీజర్స్ మనం దేంతో డినోట్ చేస్తాం? Z గానీ ఐతో గానీ. Z or I. ఎస్, దీన్ని మనం సెట్ ఫామ్ లో రాస్తే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇలా అండ్ సో ఆన్. -3, -4, -5, -6 and so on. Infinitely many numbers is there. This side infinitely many numbers is there. దీన్నే ఇంటీజర్స్ అని అంటాం. హియర్ 0 is also integer, కానీ పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా అని అడిగితే కనుక అప్పుడు మనం ఏం చెప్పాలంటే 0 is neither positive nor negative. 0 is neither positive nor negative. ఇక్కడే బిట్ ఫ్రేమ్ అవ్వచ్చు టెట్ వాళ్ళకి, టెట్ ఆర్ డిఎస్సి. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 10th క్లాస్ పిల్లలకు కూడా అడిగే అవకాశం ఉంది ఇక్కడ నుంచి. మరీ అంత ఈజీగా ఏమి అడగలేండి, మరీ అంత ఈజీగా అయితే ఇవ్వడు 10th లో. నెక్స్ట్, it is to be noted that 0 is simply an integer. 0ని మనం ఇంటీజర్ అని అంటాం. 0 is neither a positive నెంబర్ నార్ ఏ నెగిటివ్ నెంబర్. అది ఇంటీజరే, కానీ పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా అంటే నైదర్ పాజిటివ్ కాదు నార్ నెగిటివ్ కాదు. పాజిటివ్ ఇంటీజరే కాదు, నెగిటివ్ ఇంటీజరే కాదు 0 అనేది. ద న్యాచురల్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 2. న్యాచురల్ నంబర్స్ దట్ ఆర్ డివిజిబుల్ బై 2. ఏవైతే న్యాచురల్ నంబర్స్ 2తో డివిజిబుల్ అవుతాయో ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్. వాటిని ఏమంటాం? ఈవెన్ నెంబర్స్ అని అంటాం. డివిజిబుల్ అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోవాలి, రిమైండర్ 0 రావాలి, అది డివిజిబుల్ అంటే. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈ. ఈవెన్ నెంబర్స్ మనం దేంతో డినోట్ చేస్తాం? ఈ. ఈ ఈజ్ ఈక్వల్ టు సెట్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఇవన్నీ చూడండి 2తో డివిజిబుల్ అవుతాయి ఎగ్జాక్ట్ గా. 2 1s, 2 2s, 2 3s, 2 4s. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ పాయింట్, ద న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఏంటవి న్యాచురల్ నెంబర్స్? డివిజిబుల్ తో 2తో డివిజిబుల్ కానివి ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. వాటిని ఏమంటామమ్మా? ఆడ్ నెంబర్స్. 2తో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్స్, 2తో నాట్ డివిజిబుల్ అయితే కనుక దట్ ఈస్ ఆడ్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఓ. ఆడ్ నెంబర్స్ మనం దేంతో డినోట్ చేస్తామా? ఓతో డినోట్ చేస్తాం. O is equal to 1, 3, 5, 7 and so on. The natural numbers that are not divisible by 2 are called odd numbers. It is denoted by O. ఏవైతే నంబర్స్ న్యాచురల్ నంబర్స్ 2తో డివిజిబుల్ కావో అంటే అది 0 రాదు, రిమైండర్ 0 రాదు, అలాంటి నంబర్స్ ని ఆడ్ నంబర్స్ అని అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై O. O is equal to 1, 3, 5, 7 and so on. నెక్స్ట్, ద న్యాచురల్ నెంబర్ ఈజ్ సెట్ టు బి ఏ ప్రైమ్ నెంబర్. ఏదైనా న్యాచురల్ నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలంటే, అంటే నాట్ ఈక్వల్ టు 1 కాకుండా మిగతా ఏవైనా ప్రైమ్ నెంబర్ అని చెప్పాలంటే, ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్యాక్టర్, దానికి ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదంట. ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ 1 and itself. 1 ఎందుకు కాదు, 1 నాట్ ఈక్వల్ అని ఎందుకు కాదు అని అంటున్నానంటే, 1ని 1 1s are 1 అని రాస్తాం, అంటే 1 ఫ్యాక్టర్ అవుతుంది. ఎక్సెప్ట్ 1 and itself. ఇప్పుడు itself అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 తీసుకుంటా. 4 అనే నెంబర్ 1 ఫ్యాక్టర్ అవుతుంది, 4 1s are 4 ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా? ఈ ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, ఇవి మధ్యలో 2 కూడా ఉంటుంది. 2 2s are 4. ఇవి ఇలా ఫ్యాక్టర్స్ ఉండకుండా ఉండే వాటిల్నే ప్రైమ్ నంబర్స్ అని అంటాం. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 2 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. వై? బికాజ్ 1 ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్, 4 ఫ్యాక్టర్. మన డెఫినేషన్ ఏమని చదువుకున్నాం? ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ 2 తీసుకోండి. ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే
2 ones are 2, 2 ఒక ఫ్యాక్టర్, 1 ఒక ఫ్యాక్టర్. 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 ఇట్ సెల్ఫ్ ఉండొచ్చు, మిగతా ఎటువంటి థర్డ్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు దీన్ని, ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దట్ ఆర్ కాల్డ్ ద ప్రైమ్ నెంబర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇదిగోండి 1 ఫ్యాక్టర్, 2 1 ఫ్యాక్టర్. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. 1 ఎందుకు కాదనంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాదు. వై? బికాస్ దే హ్యావింగ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. ప్రైమ్ ఎందుకు కాదంటే దానికి ఒక ఫ్యాక్టరే ఉంటుంది. 1 ones are 1. కానీ ఇక్కడ ఏమేమి ఉండాలి? 1 and itself. 1 and itself. అందుకనేసి మనం 1 ని కన్సిడర్ చెయ్యం. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఏ న్యాచురల్ నెంబర్ ఈ సెట్ టు బి ప్రైమ్ నెంబర్. ఎనీ న్యాచురల్ నెంబర్ ప్రైమ్ నెంబర్ అని చెప్పాలంటే ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్యాక్టర్స్ అనేవి ఉండకూడదు ఆ నెంబర్కి. 2 దీనికి ఫ్యాక్టర్స్ ఉండవు, 3 ఫ్యాక్టర్స్ ఉండవు, 5 ఫ్యాక్టర్స్ ఉండవు. 1 and itself, 1 2s are 2, 1 3s are 3, 1 5s are 5. ఓన్లీ దే హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్. అవి ఏంటి అని అంటే 1 and 2, 1 and itself. ఎవ్రీ నెంబర్ 1 and itself is the factor of ఎవ్రీ నెంబర్. ఇలాంటి నెంబర్స్ ని ప్రైమ్ నెంబర్స్ అని అంటాం. క్లియర్? సింపుల్ గా గుర్తుపెట్టేసుకోండి అమ్మా, ద నెంబర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. 1 అవి ఏంటి అంటే కనుక 1 and itself. A prime natural number P has 2 and only 2 factors. A prime natural number, ప్రైమ్ నెంబర్ కి P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అని అనుకుందాం. P has 2 and only 2 ఫ్యాక్టర్స్ అని అనొచ్చు, డివైజర్స్ అని అనొచ్చు. అవి ఏంటంటే 1 and P. 1 and ఇట్ సెల్ఫ్ అని అనుకున్నాం కదా. ప్రైమ్ నెంబర్ కి ఏమేంటి ఫ్యాక్టర్స్? 1 and ఇట్ సెల్ఫ్. అక్కడ P అనే ఒక ప్రైమ్ నెంబర్ అయితే గనక 1 P ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 and only 2 ఫ్యాక్టర్స్. దేర్ సిస్టమ్ ఇస్ డినోటెడ్ బై P. P ఈజ్ ఈక్వల్ టు, ఈ ప్రైమ్ నెంబర్ సిస్టమ్ ఎలా డినోట్ చేస్తామంటే 2 3 4 2 3 5 7 11 అండ్ సో ఆన్. 2 3 5 7 11 అండ్ సో ఆన్. అలా ప్రైమ్ నెంబర్స్ ఉంటూ ఉంటాయి. నోట్, 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ న్యాచురల్ నెంబర్. ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఇది ఈవెన్ నెంబర్ అండ్ ప్రైమ్ నెంబర్ ఆల్సో. అందుకనేసి దాన్ని ఈవెన్ ప్రైమ్ న్యాచురల్ నెంబర్ అని అంటాం. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ ఇది న్యాచురల్ ప్రైమ్ నెంబర్స్ గురించి. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ గురించి. ఏ న్యాచురల్ నెంబర్ ఈ సెట్ టు బి కాంపోజిట్ నెంబర్. ఏదైనా న్యాచురల్ నెంబర్ ని కాంపోజిట్ నెంబర్ అని చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అది ప్రైమ్ నెంబర్ కాకూడదు. నాట్ ఏ ప్రైమ్ నెంబర్, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. A composite number has at least 3 factors. కాంపోజిట్ నంబర్స్ కి అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఫ్యాక్టర్స్ అన్న డివైజర్స్ అన్న ఒకటే అన్నాను. దేర్ సిస్టమ్ ఇస్ డినోటెడ్ బై సి. ప్రైమ్ నంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నంబర్స్ అని అన్నాం కదా. ఎస్. మరి 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, మరి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుందా? నో, అది కూడా కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఎందుకనంటే ఏ కాంపోజిట్ నెంబర్ హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. 3 ఆర్ మోర్ దెన్ ఫ్యాక్టర్స్. మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ ఉన్నా నో ప్రాబ్లం. మోర్ దెన్ ఉన్న కాంపోజిటే, 3 ఉన్న కాంపోజిటే. మరి 1 అనేది ఓన్లీ 1 ఫ్యాక్టర్. 1 అనేది ఓన్లీ 1 ఫ్యాక్టరే 1 కి. అందుకని అది ప్రైము కాదు, కాంపోజిట్ కాదు. కాంపోజిట్ నెంబర్ సి తో డినోట్ చేస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు 4 6 8 9 10 12 అండ్ సో ఆన్. చూడండి, 4 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4, 3 ఫ్యాక్టర్స్. 6 సేమ్, 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. మోర్ దెన్ 3 ఉన్నాయి. అలా అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ మోర్ దెన్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. మరి 1 గురించి మాట్లాడాం కాబట్టి 1 ఈజ్ నైదర్ ప్రైమ్
నార్ ఏ కాంపోజిట్ నెంబర్. అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు 1 అనేది. క్లియర్? ఇలాంటి బిట్స్ అన్ని మిమ్మల్ని మ్యాచింగ్ రూపంలో అడగచ్చు తప్ప ఇంత డైరెక్ట్ గా ఈజీగా అనేది ఇవ్వడమ్మా. బిట్స్ అనేవి మిమ్మల్ని కాంపోజిట్ రూపంలో లేదంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ రూపంలో అసెర్షన్ రీజన్ అలాగ అడగచ్చు. ఇంత ఈజీగా ఇలా ఇచ్చేసి 1 is డాష్ అండ్ నైదర్ డాష్ అనేసి ఇలాంటివి అడగడు. Two natural numbers are said to be co-prime. Two natural numbers said to be co-prime. రెండు న్యాచురల్ నెంబర్స్ co-prime అని చెప్పాలంటే if they have no common factor except one తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు ఆ 2 నెంబర్స్ లో. కామన్ గా ఉంటే గనక the 2 numbers have no co-prime. I take 2 examples, 4 and 9. 4, 9 are co-prime అని చెప్పాను. 4 factors ఏంటి? 4 factors are 2 2s are 4, 4 1s are 4, 1 4s are 4. These 3 are the factors. And 9 కి factors ఏంటి? 9, 3 3s are 9, 9 1s are 9, 1 9s are 9. మీకు ఎక్కడైనా కామన్ కనబడుతుందా? ఎక్సెప్ట్ 1 తప్ప. ఏదైనా కామన్ ఉందా? 2 కామన్ గా ఉందా? 4 కామన్ గా ఉందా? 3 కామన్ ఉందా? లేదు కదా. అలాంటప్పుడు దీస్ 2 నెంబర్స్ ఆర్ కో-ప్రైమ్స్ అని అంటాం. క్లియర్ కదా? అండ్ 4 and 6 ఆర్ నాట్ కో-ప్రైమ్స్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాను. 4 and 6 ఆర్ నాట్ కో-ప్రైమ్స్. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. చూడండి, 4 ఫ్యాక్టర్స్ ఏమేంటి? 4 ఫ్యాక్టర్స్, 1 4s are 4, 2 2s are 4, 4 1s are 4. What about 6? 1 6s are 6, 2 3s are 6, 3 2s are 6, 6 1s are 6. ఇక్కడ రెండిట్లోనూ దే హ్యావ్ కామన్ 2 is the కామన్. 2 is the కామన్. రెండిట్లోనూ 2 కామన్ ఉంది. అలాంటప్పుడు 4 and 6 are not co-prime. 4 and 6 co-prime అని చెప్పకూడదు. క్లియర్? co-prime అంటే అర్థమైందమ్మా డెఫినేషన్? 2 natural numbers are said to be co-prime if they have no common factor except one. They have no common factor. Common factor అనేది ఉండకూడదు. అలాంటి numbers ని మనం co-prime అని అంటాం. And note, this very very important note, every pair of prime natural numbers is co-prime. Every pair of prime natural numbers is co-prime. 2 3 తీసుకుంటా, 1 pair. 3 5 తీసుకుంటా, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ పేరే. 5 7 తీసుకుంటా. ఇలా ఏ పేర్ తీసుకున్నా 2 5 2 7, ఎవ్రీ పేర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఆర్ కాల్డ్ కో-ప్రైమ్స్. ఓకేనమ్మా? ఎవ్రీ పేర్ ఆఫ్ ప్రైమ్ న్యాచురల్ నంబర్స్ ఈస్ కో-ప్రైమ్. ఎవ్రీ పేర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఆర్ కో-ప్రైమ్. అలాగని కూడా చెప్పచ్చు. ఇది కో-ప్రైమ్ సంబంధించి డెఫినేషన్. నెక్స్ట్ ఈజ్ రేషనల్ నెంబర్ గురించి. ఏ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ p by q. నెంబర్ p by q ఫార్మ్ లో ఉండాలట. వేర్ p and q ఆర్ ఇంటీజర్స్. అండ్ q నాట్ ఈక్వల్ టు 0. q 0 అవ్వకూడదు. ఈజ్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్. అలాంటి నెంబర్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. The number of the form p by q where p and q are integers and q not equal to 0 is called a rational number. Their system is denoted by q. కొన్ని సందర్భాల్లో మనం r అని కూడా వాడతాం దీన్ని. ఓకేనమ్మా? ఎస్, p by q ఫామ్ లో ఉండాలి. p by q 2 by 3. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 2 by 3 p by q, minus 3 by 4 p by q, 22 by 7 p by q, 1 by 2 p by q, 0 by 1 p by q, minus 2 by minus 7 p by q. q not equal to 0. q ఇక్కడ 0 ఇక్కడ చూడండి 0 తీసుకున్నాను నేను. 0 by 1, 0 by ఎనీథింగ్ ఆల్వేస్ 0. అదే 1 by 0 అంటే 1 by 0 అంటే we can't define. దీన్ని మనం చెప్పలేము ఎంత అన్నది. we can't define. అందుకనే q అనేది 0 అవ్వకూడదు. p by q ఫామ్ లో ఉండాలి. ఇక్కడ q అనేది 0 అవ్వకూడదు. we can't define. In fact, every integer of collection
జెడ్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. మన ఇంటీజర్స్ తీసుకుంటాం కదా, నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఎవ్రీ ఇంటీజర్ ఇంక్లూడింగ్ జీరో ఆల్సో, ఎవ్రీ ఇంటీజర్ ఆఫ్ కలెక్షన్ జెడ్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. ప్రతి ఇంటీజరు రేషనల్ నెంబరే. ప్రతి ఇంటీజర్ రేషనల్ నెంబరే. క్లియర్? ఓకే, నెక్స్ట్